జోడించి మరీ వేడుకుంటున్నాను, ఈ హంతకుడికి మాత్రం తోడుగా ఉండకండి. ఇతను మఠ అధ్యక్షుడు ఎప్పటికీ కాకూడదు. అయ్యో. బాబు ఆగండి. అవును, వీడు చోటు కదా. శివ, నువ్వేంటి ఇలా చేశావు? మీ నాన్నగారి పేరుని, ఆయన గౌరవ మర్యాదల్ని ఇలా మంట గలుపుతావా నువ్వు? లేదు బాబు, నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించనే లేదు. ఆ మనిషి అన్నాడని మనందరం నమ్మేసి వచ్చేసాం. ఒకసారైనా మనం చూసి ఉండాల్సింది అసలు ఆ పిల్లాడికి ఏమైందని. ఏం చేయాలి మనం చూసి? పిల్లాడు లేచొస్తాడా ఏంటి? ఇంతవరకు కుటుంబంలో ఇంత అవమానం ఎవ్వరికీ జరగని లేదు. ఏ గ్రామస్తులైతే ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నారో వాళ్ల దృష్టిలో ఇప్పుడు మన మీద సందేహం ఏర్పడింది. ఈ మచ్చ ఎప్పటికీ పోయేదే కాదు. సరిగ్గా చెప్పారు అత్తయ్య గారు. తెలియడం లేదు మన కుటుంబానికి అసలు ఎవరి దిష్టి తగిలిందో ఏమిటో. అదేంటంటే కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి నేను కూడా గమనిస్తూనే ఉన్నాను అత్తయ్య. ఏదో ఒకటి తలకిందులుగా జరుగుతూ తారుమారు అవుతూనే ఉంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,